ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు. వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా? ఇప్పుడు అడిగే అర్హత ఉందా నీకు? నీకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. అవునా కాదా? నేను పెంచానా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన. ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నారంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఓటు అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అవునా కాదా? సిద్ధమా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి యువతకు అందరికి ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయిక కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసమే పనిచేస్తున్నాం. తప్పకుండా ఓటే హామీ ఇస్తున్నా. ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 2 పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు. అవి కూడా యాడ్ చేస్తున్నాం. ఈరోజు ఇద్దరం కలిసి కనీసం టాప్ 10 కింద తీసుకుని అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఇస్తాం. కొన్ని ఫోకస్గా కొన్ని పాలసీలు తీసుకొస్తాం. మొట్టమొదటి సూపర్ 6లో మా ఆడబిడ్డలు మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నాం. ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 90,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే, చదువుకునే పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తాం. ముగ్గురుంటే 45,000 ఇస్తాం. బాగా చదివిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేవు. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది. మూడోది నేనే దీపం పెట్టా. ఇప్పుడు గ్యాస్ ఆటకెక్కింది, రేట్లు పెరిగిపోయినాయి. అందుకే ఆలోచించా మళ్ళీ మా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కండి, మా పేరు చెప్పండి, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలకు పిలిపిస్తున్నా.
మీరు ఉద్యోగానికి పోయి రావాలన్నా, తల్లి ఇంటికి పోయి రావాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.